నగదును బ్యాలెన్స్లను పార్కింగ్ చేయడానికి అంటే డిపాజిట్ చేయడానికి అధిక వడ్డీ ఎవరిస్తారని ఓపెన్ కొటేషన్ ఆహ్వానించేది సింగరేణి. ఏ బ్యాంక్ అయితే తమ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ నిల్వలను డిపాజిట్ చేస్తే ఎవరు ఎక్కువ వడ్డీ చెల్లిస్తారో వాళ్ళకిచ్చేటువంటి విధానంగా సింగరేణి ఆ రోజు బ్యాంకులను డామినేట్ చేసేది. సింగరేణి కంపెనీ 2014 ముందు ఏ ఒక్క రోజు కూడా ఉద్యోగస్తుల జీతాలు ఆలస్యంగా ఇచ్చే సాంప్రదాయం ఉండేది కాదు. కానీ ఈరోజు సింగరేణిని కేసీఆర్ యొక్క అహంకారపూరితమైనటువంటి అవకతవక విధానాలతో అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనతో మితిమీరిన జోక్యంతో ఈరోజు సింగరేణిని అప్పుల పాలు చేసినటువంటి ఘనత కేసీఆర్కు దక్కుతుంది. సింగరేణి ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా చేసి ఈరోజు కార్మికులను కష్టాలకు గురి చేస్తూ ఉన్నారు. సింగరేణి చెల్లించాల్సినటువంటి బిల్లులు సకాలంలో చెల్లించలేని పరిస్థితి, జీతాలు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గారు తెలంగాణ స్టేట్ జెన్కోకు సింగరేణి చేసినటువంటి బొగ్గు సరఫరా బకాయిలు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా సింగరేణి విద్యుత్ సరఫరా చేసేటువంటి సంస్థలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి విద్యుత్ సరఫరా చేస్తే ఆ విద్యుత్కి సంబంధించినటువంటి నిధులు కూడా మరి ఈరోజు సకాలంలో ఈ యొక్క సింగరేణికి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పరిస్థితి ఉన్నది. దీని కారణంగా సింగరేణి లాంటి అతి ఉత్తమమైనటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఈరోజు ఇబ్బందులకు గురవుతుంది. ఏపీ జెన్కో లేక టిఎస్ జెన్కో ఈరోజు సింగరేణికి బకాయిలు చెల్లించాల్సింది. మార్చి 31 నాటికి తెలంగాణ జెన్కో 8,056 కోట్లు బాకీ ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఓవరాల్ గా ₹30,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వము సింగరేణికి చెల్లించాల్సింది. అది ఈ పాపం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వాళ్ళ లోపభూయిష్టమైనటువంటి విధానాల కారణంగానే తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగితే 6% ఇంట్రెస్ట్ ఇవ్వాలి. దానికి అతిగతి లేదు. ఏపీ జెన్కో ద్వారా
బొగ్గు బకాయిలు, బొగ్గు సరఫరా చేసినటువంటి 60 డేస్ లో సింగరేణికి బొగ్గుల చెల్లింపులో జాప్యం జరిగితే 6% వడ్డీ ఇవ్వాలి. కానీ అస్సలు లేదు, వడ్డీ లేదు. సింగరేణికి మాత్రం